నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తారు అధికారులు. మొదట 2 లక్షల క్యూసెక్లు విడుదల చేశారు. కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జున సాగర్లో రోజురోజుకు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 4,41,000 క్యూసెక్లకు పైగా ఉంది. నాగార్జున సాగర్ నుంచి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, ఎన్ని గంటలకు సాగర్ గేట్లు తెరిచే అవకాశం ఉంది? నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన క్రస్ట్ గేట్ల 2 గేట్లను ఎత్తారు అధికార యంత్రాంగం. ఇప్పటికే దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. ఒకసారి మనము విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర 2 గేట్లను ఎత్తి కింది దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే వ్యూ ఉందో మరి కొద్దిసేపట్లో ఇదంతా కూడా నీటిమయం కానున్నది. ఇక ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టులోని నుండి నాగార్జున సాగర్ కు దాదాపు 4 లక్షలకు పైచిలకు ఇన్ఫ్లో ఉండడంతో సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం 500 నీటి మట్టం చేరింది. విడుదల చేసి దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ఫస్ట్ 2 గేట్లను మాత్రమే విడుదల చేశారు. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 26 గేట్లు ఉండగా 26 గేట్లలో 2 గేట్ల నుండి నీటిని విడుదల చేశారు. దాదాపు 2 లక్షల క్యూసెక్లు విడుదల చేశారు. దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటర్ ని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నట్లు అధికార యంత్రాంగం చెప్పింది. ఇంకా మరికొద్ది సేపట్లో మిగతా అంటే ఈ రోజు ఒక 6 గేట్లు తీసే అవకాశం ఉంది అని చెప్పేసి ఎగువ ప్రాంతాల్లో ఉండే వరద నీరుని బట్టి వీళ్ళు విడుదల చేస్తామని చెప్పేసి అధికార యంత్రాంగం కూడా చెప్పుకొస్తుంది. దాంతో ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ లో ఒక మంచి వ్యూ కనిపిస్తున్నది. ఆ వ్యూను చూడడానికి కూడా ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు చాలా మంది అంటే 2 ప్రాంతాల సరిహద్దులు, 2 రాష్ట్రాల సరిహద్దు ఇది కావడంతో చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చారు. పర్యాటక కేంద్రంగా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 26 గేట్లు కనుక ఓపెన్ చేసినప్పుడు పెద్ద ఎత్తున పర్యాటకులు ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వాళ్ళకి సంబంధించి రోడ్డుకు దగ్గర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా ఉంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం మనం ఒకసారి వ్యూలో లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూస్తే మాత్రం చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి ఆ వ్యూని చూస్తున్నారు. ఇక 2015లో పెద్ద ఫ్లోటింగ్ వచ్చింది. దాంతో ఇక్కడ నాగార్జున సాగర్ లో ప్రాజెక్టు గేట్లను అన్ని గేట్లను కూడా విడుదల చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో అంటే గత సంవత్సరం చూస్తేనేమో అసలు నీరు ఈ సమయానికెల్లా డెడ్ స్టోరేజ్లో ఉంది నాగార్జున సాగర్. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేవు, అదేవిధంగా ప్రాజెక్టులో నీటి చుక్క లేకపోవడంతో డెడ్ స్టోరేజ్లో ఉండేది. కానీ ఈసారి పెద్ద ఎత్తున వరద నీరు రావడం, అదేవిధంగా ప్రాజెక్టు నిండుకుండలా మారడం, ఇప్పుడు ప్రస్తుతం గేట్లను కూడా విడుదల చేశారు. 2 గేట్లను విడుదల చేసి దిగువ ప్రాంతానికి నీరు వదిలారు. దాంతో పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఓవైపేమో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పవర్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా దాదాపు 30,000 క్యూసెక్ల వాటర్ని విడుదల చేశారు. ఇంకా సాగునీటి అవసరాల కోసం రోజుకు 500 క్యూసెక్ల వాటర్ని పెంచుతూ దాదాపు 11 రోజుల పాటు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో అంటే కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుంది. సో మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మాత్రం ఉన్న నీటిని సాగునీటి, తాగునీటి అవసరాల కోసం, అదేవిధంగా 2 రాష్ట్రాలకు ఇబ్బంది కాకుండా 2 క్రాప్లకు నీళ్ళు ఇచ్చే విధంగా మాత్రం స్టోరేజ్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో మాత్రం నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద మాత్రం పెద్ద ఎత్తున అటు పర్యాటకులు వచ్చి కనుక ఎగువ ప్రాంతాల్లో దాదాపు క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో వస్తుంది. ఇదే ఫ్లో కనుక ఉంటే ఖచ్చితంగా కూడా ఆ ఫ్లోని మళ్ళీ ఇక్కడ నాగార్జున డ్యామ్ నుండి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ గనక అక్కడ శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో కనుక తగ్గితే మాత్రం ఈ డ్యాము క్రస్ట్ గేట్లని మూసేసే అవకాశం అయితే ఉన్నది. ఇప్పటికే అధికారులు మాత్రం దిగువ ప్రాంతానికి అయితే ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ఒకసారి నాగార్జున సాగర్ ఇన్ఫ్లో చూద్దాం. నాగార్జున సాగర్ ఇన్ఫ్లో వచ్చేసి 4,41,183 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ కుడి ఎడమ కాలువలతో పాటు విద్యుత్ తయారీకి 40,516 క్యూసెక్ల వాటర్ని వినియోగిస్తున్నారు. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 590 అడుగులకు గాను ప్రస్తుతం 583 అడుగుల నీటి మట్టానికి వచ్చి చేరింది. ఇక ఇదే ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 4 లక్షల ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో మాత్రం 2 లక్షలు మాత్రమే ఉండడంతో ఇంకా పెరిగే అవకాశం అయితే సాయంకాలం కల్లా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 286 టీఎంసీల వాటర్ అయితే వచ్చింది. ఇక కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల, అదేవిధంగా విద్యుత్ తయారీతో పాటు
దిగువ ప్రాంతాల్లో ఉన్న పులిచింతల ప్రాజెక్టు కూడా ప్రస్తుతం డెడ్ స్టోరేజ్లో ఉంది. ఆ పులిచింతల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న దిగువ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కావచ్చు, నివాసం ఉండే వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేశారు అధికార యంత్రాంగం. వాళ్ళందరినీ కూడా అలర్ట్ ఉండాలి, దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి పులిచింతల ప్రాజెక్టు సంబంధించి అప్డేట్ చూస్తే కింద దిగువ ప్రాంతాల్లో 25,335 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో వచ్చేసి 15,174 క్యూసెక్ల వాటర్ను అవుట్లో ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 175 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టము 129 అడుగులకు వచ్చేసి 45 టీఎంసీలకు గాను ప్రస్తుతము 6 టీఎంసీల వాటర్ ఉంది. ఇదే ఖచ్చితంగా కూడా ఈ నీటి ఇక్కడ గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తే దాదాపు వారం రోజుల లోపు పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు వర్షాలను బట్టి మాత్రమే ఇక్కడ ఈ క్రస్ట్ గేట్లను విడుదల చేస్తాము, ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా నీటిని ఓపెన్ చేస్తామని కూడా అధికార యంత్రాంగం చెప్పుకొస్తుంది. ప్రస్తుతం అయితే 2 గేట్లను మాత్రమే 26 గేట్లకు గాను 2 గేట్లను మాత్రమే ఓపెన్ చేశారు. మిడిల్లో ఉండే 2 గేట్లను మాత్రమే ఓపెన్ చేశారు. ఇక మరికొద్ది సేపట్లో ఇంకో 4 గేట్లు ఓపెన్ చేసే అవకాశం కూడా ఉందని అధికార యంత్రాంగం చెప్పుకొస్తున్నది. సిఈ ఎస్సీతో పాటు ఇంజనీర్లు అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన ఆదేశాల మేరకే ఈ నీటిని విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ కొత్త డ్యాంపై 2 రాష్ట్రాలకు ఏపీ తెలంగాణ సరిహద్దు కావడంతో 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన రహదారి ఇది. ఈ ప్రధాన రహదారి మీద కూడా పెద్ద ఎత్తున కొంతమంది అటు ఎవరు పర్యాటకులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. నాగార్జున సాగర్లో గేట్లను ఓపెన్ చేస్తే ఆ వ్యూ చూడడానికి మాత్రం చాలామంది ఆతృతగా చూస్తున్నారు. ప్రస్తుతం 2 గేట్లు ఓపెన్ చేయడంతో అందరూ కూడా ఈ గేట్ల వ్యూని మాత్రం తిలకిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనం ఒకసారి ఇక్కడ మిడిల్లో ఏదైతే ఉందో నాగార్జున సాగర్ గేట్ల కింద ఈ రాళ్లకు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఖాళీగా ఈ ప్రాంతం మొత్తం కూడా మరికొద్ది సేపట్లో నీటితోటి మునిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అదే ఇన్ఫ్లో తోటి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడం, ఆ నీరు మొత్తం కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా ఒక ప్రవాహంగా వెళ్ళిపోవడంతో అంతా కూడా ఇప్పుడు కనుమరుగై మొత్తం కూడా నీటితో కనిపించే అవకాశం అవుతుంది. ఓవరాల్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి అయితే నిండుకుండలా మారడంతో ప్రస్తుతం అయితే 2 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారని చెప్పొచ్చు. యశోద. థ్యాంక్ యూ శేఖర్.